డైలీ టేస్ట్ ది డైలీ. బీఆర్ఎస్ నేతలపై కవిత మరోసారి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గులాబీ లీడర్ల బాగోతాన్ని బయట పెడతానని ప్రకటించారు. తనపై వెకిలి ప్రయత్నాలు చేసే గుంటనక్కల గుట్టు విప్పుతానని వార్నింగ్ ఇచ్చారు. ఈనాడు బీఆర్ఎస్ నేతలపై విమర్శలతోనే సరిపెట్టిన కవిత ఇప్పుడు అవినీతిపై ఆధారాలు చూపిస్తానంటున్నారు. అసలు గులాబీ పార్టీలో కవిత ఎవరెవరిని టార్గెట్ చేశారు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎక్కడా తగ్గడం లేదు. రోజుకో బీఆర్ఎస్ నేతను టార్గెట్ చేసి వారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కూకట్పల్లి ఎమ్మెల్యేపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. వారిలో చాలా మంది భూ కబ్జాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మరోసారి మాధవరం కృష్ణారావుపై మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. తనపై తన భర్తపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరు నేతలకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఇటీవలే అనిల్, మహేశ్వర్ రెడ్డి కవిత భర్త అనిల్ కుమార్ మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు. అనిల్, కవిత, ఏవీ రెడ్డి, ఏవీఆర్ ఇన్ఫ్రాలు ఓవర్లాపింగ్ సర్వే నెంబర్లు, తప్పుడు డాక్యుమెంట్లతో 2000 కోట్ల విలువైన 20 ఎకరాలకు పైగా భూములు కబ్జా చేశారని ఆరోపించారు. అవన్నీ ఐడిపిఎల్ భూములని, తప్పుడు సర్వేలతో కబ్జా చేయడం, ఏవీ రెడ్డి కీలక పాత్ర పోషించాడని, అనిల్ కుమార్ ద్వారా భూములు కొనుగోలు చేసి వ్యవసాయ భూములను కమర్షియల్గా మార్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాధవరం ఆమెను కుక్కతో పోల్చారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల కామెంట్స్పై కవిత మరోసారి విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇద్దరు ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు పంపించారు. అంతేకాకుండా దేవుడి దయతో ఏదో ఒకరోజు తాను సీఎం అవుతానని కవిత ప్రకటించారు. సీఎం అయ్యాక తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేయిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఏది పడితే అది వాగితే తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. తన జనం బాటలో భాగంగా అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఏమాత్రం మొహమాటం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలతో పంచుకుంటున్నట్టు కవిత తెలిపారు. చాలా మంది అక్రమాల పుట్టలు పగులుతాయని అన్నారు. అయితే కాంగ్రెస్తో అంటకాగుతున్నానని, ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాననే విమర్శలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు ఆరోపిస్తుండటంపై ఆమె మండిపడ్డారు. మరోవైపు తనతో పాటు తన భర్త అనిల్ కుమార్పై దుష్ప్రచారం చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతానని కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త అనిల్ కుమార్ ఫోటో చూపిస్తూ మరొకరితో కలిపి ల్యాండ్ లావాదేవీలు చేస్తున్నట్టు, దానివల్ల పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరినట్టు ఆరోపించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్తో అవినాభావ సంబంధం ఉందని ప్రమోషన్ చేసే కార్యక్రమంలో భాగంగానే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వెకిలి ప్రయత్నాలు చేసే గుంటనక్కలకు చెబుతున్నా ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదన్నారు. కేవలం టాస్ మాత్రమే వేశానన్నారు. దానికి అంత భయపడితే ఎట్లా అని ప్రశ్నించారు. ఇక ముందు చాలా ఉందని ఆమె హెచ్చరించారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా పని అడిగామా అని ఆమె ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క పని చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తాను లేదా తన భర్త అడిగినట్టు దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలపై యుద్ధం ప్రకటించిన కవిత తన ఆరోపణలపై దమ్ముంటే, సిగ్గుంటే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనన్నారు. బీఆర్ఎస్ హయాంలో ₹1 అవినీతికి కూడా పాల్పడలేదన్నారు. మీ అవినీతంతా తనకు ఆపాదించాలంటే ఊరుకోనని హెచ్చరించారు. నీతి, నిజాయితీ తన వైపు ఉండడం వల్లే ధైర్యంగా మాట్లాడుతున్నానన్నారు. తనకెవరితోనూ అండర్స్టాండింగ్, లావాదేవీలు లేవన్నారు. అటు బీఆర్ఎస్ పాలనపై, అవినీతిపై విచారించి జైలుకు పంపుతామని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారన్నారు. మరిప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండదా అని నిలదీశారు. పార్టీ నుంచి బయటకు పంపినా కళ్ళు చల్లబడడం లేదా నేతలకు అని చురకలంటించారు.